ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ వ్యూహం ఏంటి? ప్రాథమికంగా మొదట్లో 3 అసెంబ్లీ సీట్లు పోటీ చేయాలనుకుంది. అవినిగడ్డ, కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అవినిగడ్డ ఆ జిల్లాలో. 2 జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం, గతంలో గణనీయంగా ఓట్లు సాధించిన నియోజకవర్గం పెడన నియోజకవర్గం. పెడన నియోజకవర్గంలో కూడా కాపు సామాజిక వర్గం, గౌడ్ సామాజిక వర్గం ఇద్దరు కూడా ఈ 2 కులాలు రాజకీయాలను శాసిస్తాయి. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అవుతాడు, లేదా గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. ఇక 3వ సీటు విజయవాడ వెస్ట్. అక్కడ ఆది నుంచి బలమైన నాయకుడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోస్తా ప్రాంతంలో జనసేనకు మూలస్తంభం లాంటి నాయకుడు పోతిన మహేష్ ఉన్నాడు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఆ విజయవాడ వెస్ట్ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాని చాలా బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశాడు. ఈ 3 సీట్లలో పోటీ చేద్దామనే ప్రాథమిక ఆలోచనకు వచ్చారు. అవనిగడ్డలో అంబటి రాయుడు పార్టీలో చేరితే అవనిగడ్డలో పోటీ చేయించాలనే ఆలోచన ఉంది. ఎవరు పోటీకి నిలబడినా గ్యారంటీగా గెలిచే నియోజకవర్గం అవనిగడ్డ. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, అవనిగడ్డలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. అక్కడి నుంచి గెలిచిన వాళ్ళు మంత్రి పదవి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక పెడనకి అక్కడ బీసీ సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇద్దామా అనే ఆలోచన ఉంది జనసేన. అయితే ఇప్పుడు మచిలీపట్నము లోక్సభకి తెలుగుదేశం పార్టీ కొనకళ్ళ నారాయణ ఆయన్ని దాదాపు అభ్యర్థిత్వం ఖరారు చేసిన పరిస్థితిలో ప్రస్తుత సిట్టింగ్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీపై గెలిచాడు. ఆయన పార్టీ మారి జనసేన పార్టీలో చేరతాడని దాదాపు నిర్ణయానికి వచ్చాడు. త్వరలో జనసేన పార్టీలో చేరతాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో, అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కొనకళ్ళ నారాయణ లోక్సభకు పంపిద్దామనుకున్నారో, గౌడ్ సామాజిక వర్గం ఆధిక్యమైన పెడనలో శాసనసభకు పోటీ పెట్టే అవకాశం కనపడుతూ ఉంది. బూరగడ్డ వేదవ్యాస్ మాజీ శాసనసభ్యుడు, వారి తండ్రి బూరగడ్డ నిరంజన్ రావు కూడా అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రాజకీయ కుటుంబం. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన కూడా పార్టీ మారి జనసేనలో పోటీ చేస్తాడా అనే ఆలోచన ఉంది. ఒకవేళ అంబటి రాయుడు ఆయనకి వేరే నియోజకవర్గం ఏదైనా కేటాయించినా అవనిగడ్డకి బూరగడ్డ వేదవ్యాసుని పరిశీలించే అవకాశం కనపడుతూ ఉంది. ఈయన బాలశౌరి చేరితే జనసేన మచిలీపట్నం పార్లమెంట్ని కైవసం చేసుకోవటం చాలా సునాయాసంగా జరుగుతుంది. అక్కడ గతంలో అనేక మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఏ పార్టీ అయినా ఇరు పార్టీల్లో కూడా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు కైకాల సత్యనారాయణ టీడీపీ తరపున, అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ తరపున, కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున బాడిగ రామకృష్ణ 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు.
కొనకళ్ళ నారాయణ 2009, 2014లో 2 సార్లు విజయం సాధించాడు. అందువల్ల బాలశౌరి మచిలీపట్నంలో పోటీ చేస్తే పెడనకి కొనకళ్ళ నారాయణ తెలుగుదేశం పార్టీ తరపున, జనసేనలో చేరాలని ఆలోచనలో ఉన్న బూరగడ్డ వేదవ్యాస్కి అవనిగడ్డ పరిశీలించే అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు 3 శాసనసభ సీట్లు అడిగారు జనసేన. ఇప్పుడు దాన్ని 2 శాసనసభ, 1 లోక్సభకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ 2 కానీ 3 కానీ లోక్సభ సీట్లలో పోటీ చేస్తుంది. 25 నుంచి 30 మధ్యలో, 25 అంటున్నారు కొంతమంది, 28 అంటున్నారు కొంతమంది, కొద్దిమంది 30 మంది అంటున్నారు. జనసేనతో ప్రాథమికంగా ఒక ఒప్పందం, లోపాయికారి ఒప్పందం బయట ప్రచారంలో ఉన్నది ఏంటంటే, కొంతమంది 25 సీట్లకు శాసనసభకు ఒప్పుకున్నారని, కొంతమంది 28 అని, కొద్దిమంది 30 అని చెప్తూ ఉన్నారు. లోక్సభ అయితే 2 కానీ 3 కానీ. కృష్ణా జిల్లాలో 3 స్థానాలు జనసేనకు కేటాయించడానికి సూత్రప్రాయంగా తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. అవి ఇప్పటికే 3 శాసనసభ అనుకున్నారు, 3 సీట్లు. ఇప్పుడు బాలశౌరి ప్రవేశంతో అది 1 లోక్సభ 2 శాసనసభ అవుతాయి. మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉండే అవనిగడ్డ కూడా జనసేనకు వెళ్తుంది. విజయవాడ వెస్టు, అది విజయవాడ పార్లమెంట్లో ఉంటుంది. బాలశౌరి ఈయన కాంగ్రెస్ వాది. 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి, ఆయన తెనాల్లో పోటీ చేసినప్పుడు గుంటూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో 2 ఉండే. అవనిగడ్డ, నిడుమోలు 2 నియోజకవర్గాలు కూడా, 2 నియోజకవర్గాలు కృష్ణా, 5 నియోజకవర్గాలు గుంటూరులో ఉండి, తెనాల్లో మొట్టమొదటిసారిగా వల్లభనేని బాలశౌరి ఆనాడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఓడించి కాంగ్రెస్ ఎంపీగా గెలిచాడు. తదుపరి 2009లో వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ పార్టీ తరపున నర్సరావుపేటలో పోటీ చేసి ఓటమి చెందాడు. నర్సరావుపేటలో అప్పుడు తెలుగుదేశం పార్టీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించాడు. 2014లో వల్లభనేని బాలశౌరి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందాడు. బాలశౌరి 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్లో చేరి 14లో గుంటూరులో ఓటమి చెందితే గుంటూరులో మొట్టమొదటిసారిగా గల్లా జయదేవ్ విజయం సాధించాడు. సో ఇప్పుడు 2019లో రెండవసారి వల్లభనేని బాలశౌరి లోక్సభలో ప్రవేశించాడు. ఆయన 7 నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం, దాదాపు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 4 లక్షల కాపు ఓట్లు ఉండటం ఆయనకి కలిసి వచ్చే అంశం. గతంలోనే పేర్ని నానికి వల్లభనేని బాలశౌరి ఎంపీ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు మధ్య ఉన్న వైరుధ్యం, ఇది బాలశౌరికి కలిసి వచ్చే అంశం. అలాగే అవనిగడ్డ, మచిలీపట్నము, పెడన ఈ నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న అగ్నికుల క్షత్రియ మత్స్యకారులు, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జనసేనను అధికంగా ఆదరించటం వల్ల బాలశౌరి వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి జనసేనలో చేరితే జనసేన లోక్సభ గ్యారంటీగా గెలవటం అది నల్లేరుపై నడక అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విధంగా ఈసారి లోక్సభలో కూడా జనసేన పార్టీ ఖాతా తెరవటానికి మొట్టమొదటి లోక్సభ సీటు మచిలీపట్నం అంటున్నారు. రెండవ సీటు జనసేన పోటీ చేస్తే కాకినాడ, అది కూడా అంతే. అక్కడ కూడా కాకినాడలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంది.
కనుక 2 పోటీ చేస్తే 2 జనసేన గెలుస్తుంది, 3 పోటీ చేసినా 3 గెలుస్తుంది. సరే, వడంబడికలో 2 3 అనేది మచిలీపట్నం, కాకినాడ జనసేన 2 గెలవటం అనేది చాలా సునాయాసమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మార్పులు చేర్పులు, అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు, అంతర్రాష్ట్ర బదిలీలు జరిగిన తర్వాత ఇంకా ఎంతమంది ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారి వైఎస్ఆర్సీపీని వీడి జనసేన, తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.